నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ పీజీఆర్ఎస్ ద్వారా 14 అర్జీల స్వీకరణ. యూరియా కొరతపై భగ్గుమన్న సిపిఐ. రైతులకు యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపు. స్థానిక 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్లోని శ్రీరాపురం రోడ్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2015లో జరిగిన పుష్కరాల సమయంలో చేపట్టిన పనులు తప్పితే అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ₹1 అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజల్ని ఓటర్లుగానే చూశారు తప్పితే ప్రజలకు కావాల్సిన సంక్షేమం అమలు చేయడంలోనూ, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులు చేయడంలోనూ చాలా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. మనకి లెవెల్స్ అన్నీ కూడా ఇటే ఉన్నాయి సార్. అంటే ఒక ట్రైన్ మన పోలీస్ క్వార్టర్స్లో కట్టేస్తుంది. అలా ఇక్కడ మళ్ళీ లెవెల్స్ అన్నీ ఇదంటే తీసుకురావాలి. మనం ఓఎన్జీసీ అక్కడి నుంచి ఇలాగ ఎస్పీ ఆఫీస్కి ఇప్పుడు ఇది 2 కోట్లు ఈ వర్కేనా? ఇది మీరు పెట్టేసేయండి. ఇది నేను లెటర్ ఇస్తాను, సోమవీర్రాజు గారు కూడా ఇస్తారు, సారే ఇస్తారు కలెక్టర్. ఎవరితో పోలీస్ క్వార్టర్స్ తీసుకోవాలంటే ఓఎన్జీసీలో తీసుకోవాలి. అవును, అమృత్ పథకం ఇచ్చారు. అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సార్. ఇది కట్టేసి ట్రైన్ కట్టేసారు. సేమ్ ట్రైన్ ఇప్పుడు అలాగే ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయాలి. మన ఓఎన్జీసీ అప్లై చేసి ఇక వాళ్ళని అడగక్కర్లేదండి, మనం వీళ్ళతో మాట్లాడి మన పని మనం చేసి ఎంట్రన్స్ ఎలా సార్ అటే పెట్టుకున్నారు. అటు పెట్టారు ఎందుకంటే గోడ కదా, ఎండ్ మనం ఎండ్ టు ఎండ్ ఎంతైనా వాడుకోవచ్చు. ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టలేదు సార్. అవును సార్, అది కూడా అన్నారు. అప్పుడు ఇవన్నీ ఉండాలంటే ఇలా వేసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు అడిగారు లైట్ వేయండి, పోల్ వేయండి అని అంటే లైట్ పోల్ అంటే ఎలా వేస్తారు దీంట్లో అని డిపార్ట్మెంట్ కూడా వేయలేము సార్. పోలీస్ క్వార్టర్స్ లోంచి హైవే నేల సార్ పోలీసు వాళ్ళు కట్టుకుని ఇలా సైడ్ వెళ్ళిపోతే మనం ట్రైన్ కట్టుకున్నా ఎవరు మట్టుకు కట్టుకుని అలా వాడుకుంటున్నారు. అరుగులు వేయి కట్టుకుని. అవునండి, మన పబ్లిక్ యూటిలిటీకి చిన్న ఎవరు కాదంటారు కాదండి సార్. ఈ ప్లేస్ అడుగుతున్నామా, ఈ ప్లేస్ అడుగుతున్నాం. ఇది ఎంత అవుతుందా అంతేనండి. ఇలాగ మనం డ్రైన్ పోలీస్ క్వార్టర్స్ ఒకటి వచ్చి ఇక్కడ ఒకటి హైవేది ఒకటి అవుతుంది. హైవేదా అలాగే ఇలాగా ఈ ట్రైన్ అంతా ఇక్కడ వరకు వెళ్ళింది కదా సార్. కంటిన్యూస్ ట్రైన్ కూడా కట్టాలి. పోలీస్ క్వార్టర్ ఇవన్నీ లెవెల్స్ అన్ని ఈ పక్కే పర్మిట్ చేస్తున్నారు. ఆ మొక్క కూడా ఆర్ఓబికి వచ్చేసింది. అవునండి, వెనకాల అప్పుడు మన రోడ్డు చేయాలేమో చాలా. ఏమైంది పవర్ స్టేషన్ గుడి అనేది వాళ్ళ సైట్ లో కట్టుకున్నారు. మిగిలింది బయట మనం కట్టుకుందాం అనుకున్నాం. వాళ్ళ సహకారం కూడా అందిస్తారని మనం మాట ఇచ్చారు. పునాది వేసి మొదలెడితే వాళ్ళ సహకారం నేను అడుగుతాను. నీకు అర్థమైందా? వాళ్ళు గోడ మీద కట్టుకుంటాం, తప్పేంటి? వాళ్ళు మాట కూడా ఇచ్చారు కదా సహకరిస్తారని నిర్మాణంలో.
ఎందులో వినాయక చవితి రేపు ఉందా? అవునవును, రేపు వస్తాం. ఈరోజు కూడా ఏకంగా 7, 8 ఉన్నాయి, వెళ్ళలేకపోతున్నాం. అవును, మీరు ఇవన్నీ శాంక్షన్లో ఉంది. ఇది అన్క్యాప్లో పెట్టాం. అన్క్యాప్లో మేడం రివ్యూ చేశారు, దగ్గరలో వర్క్ శాంక్షన్ అయిపోతుంది. ఇది అయిపోతుంది. అన్క్యాప్లో 10 కోట్లు పెట్టాం, పెద్ద పెద్ద పనులు. అది మేడం కూడా శాంక్షన్ చేశారు. ఇవన్నీ 90, 80, 2 కోట్లు. అసలు ఇప్పుడు టెండర్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది. మనం అగ్రిమెంట్ అయితే కొబ్బరికాయ కొట్టాలి. ఎన్క్యాప్లో ఒక 85 లక్షలు పెట్టారు తారక రామనగర్. ఈ ఎన్క్యాప్ కూడా 10 కోట్లు పనులు పెట్టాం సిటీలో. ఇదొకటి. నెక్స్ట్ 3వ వార్డు బైబిల్ మిషన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా 3, 4 అమ్మట ఉంటుంది కానీ చూడు రోడ్డు, అదొకటి 2 కోట్లు, అదొకటి పెట్టాం. నెక్స్ట్ మన విఎల్పురం జంక్షన్ వినాయకుడి గుడి నుంచి హైవే దాకా అదొకటి 2 కోట్లు, అలాగా 10 కోట్లు పెట్టాం. అది కూడా అయిపోయింది ఎన్క్యాప్లో. ఇది కూడా శాంక్షన్ అయిపోతుంది. మేజర్ ఇప్పుడు అలా అనేది ఏంటంటే 2 కోట్లు తారక రామారావు గారు మొత్తం డ్రైనేజ్ అయితేనే రోడ్లు వేయాలండి అంత. దీనికి ఈ రోడ్డు వేసాను డ్రైన్. అవును, ఈ మధ్యలో ఎక్కడైనా రోడ్స్ వేస్తే డ్రైన్ ఉంటుంది. ఒక పార్ట్ డ్రైన్. ఆ 2 పార్ట్స్కి వాళ్ళకి బాలాజీ నగర్ ఏరియాలో రోడ్డు వేస్తే డ్రైన్ మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇదేం తెలుసు. ఇది ఫైనలైజ్ అయిపోతే ఈ డ్రైన్ మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? మనం ఆర్యూబీ పెట్టినా కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఆర్ఓబీ వద్దు, ఆర్యూబీ వద్దు అంటే ఫైనల్గా గోడ కట్టేస్తాం అన్నారు. కట్టేయండి అంటున్నారు ప్రజలు. కట్టేయండి, మనం అదే వాడం. కట్టేస్తే ఇంకా అన్నపూర్ణపేట నుంచి కొత్తపేట ఈ దారి వాడరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఓబీ పెడితే ఏకంగా 2,000 మందికి ఇంపాక్ట్ అయింది. ఆర్యూబీ పెట్టమని ఎస్టిమేట్ చేయమన్నాం. ఆర్యూబీ ఎస్టిమేట్ చేస్తే అది కూడా 1000 మంది దగ్గరికి వస్తుంది, ఆస్తి పోతుంది. అసలు ఏది వద్దులేండి, కట్టేయండి సార్ గోడ. ఇంకా మీకు 0 ఇష్యూస్. అది ఇంకా మీరు ఏదో ప్రతిసారి ఏదో ఒకటి గేట్ ఇది అంటే లేటెస్ట్ నామ్స్ కదా. అంతే. అటు సైడ్ నుంచి వెళ్ళకపోతే అలా 3 హాల్స్ దగ్గర నుంచి వెళ్తారు. అంటే మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ఇంకా అది గోడలు కట్టేయడమే లోకల్ గా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. అంతే. ఇప్పుడు ఆరోపి ఇక్కడ అడుగుతున్నా ఉంటే లోకల్ వాళ్ళు. అవునండి, వాళ్ళు అన్నారు. ఫస్ట్ టైం వీళ్ళు పెట్టిన ఆరోపి అయితే ఏకంగా ఏంటంటే అక్కడ ఒక గుడి ఉందండి, గుడిలోని రాములకి సీతకి మధ్యలో రెడ్ మార్క్ వేసి వాళ్ళిద్దరిని విడగొట్టేమని. అది వేయడం కూడా విచిత్రంగా. అసలు బుర్ర ఉండదయ్యా నీకు, ఎలా వేసావే ఇక్కడ మార్క్ అంటే ఇక్కడ దాకా వచ్చింది సార్. నువ్వు ఎలా అయితే రాముడికి సీతకి మధ్యన విడిపోయేటట్లు మార్కింగ్ అయితే నిన్ను అదృష్టం నేనేం చేయలేదు, ఇక్కడ వెళ్ళిపో నువ్వు అర్జెంటుగా అని చెప్పి అప్పుడు ఎస్సీ గారు ఉండేవాళ్ళు బాండ్రం గారు. ఊరుకో అంటే ఊరుకో, నేనే కూర్చుంటాను ఇక్కడ రోడ్డు మీద అంటే ఆపేద్దాం లేండి సార్. స్వామి ఇప్పుడు మీరు అది రిప్రజెంటేషన్ మ్యాటర్ ఎప్పటికి ఇవ్వగలుగుతారు? మధ్యాహ్నం ఇచ్చేస్తారా? మేము ఎవరో అవును అంటే మేము ఎలా రిప్రజెంట్ చేయాలన్నది ఎలాగా? అవును, మీరు కమిషనర్ అంటే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఓఎన్జీసీకి ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటి, నేషనల్ హైవేకి ఒకటి, 3 ఇవ్వాలి. మీరు ఏం చేయాలి మీరు చెయ్యండి, మాకు లెటర్ ఇచ్చేయండి, మీరు పెట్టండి. ఇప్పుడు నేను అనేది మీరు ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే మాకు 4-5 కల్లా. ఇప్పుడు నాకు 7కి కలెక్టర్ గారితో ఉంది. సోమవీర్రాజు గారు ఆయన సైడ్ ఆయన రిప్రజెంట్ చేస్తారు. నేను కూడా ఆల్రెడీ మేడం ఇచ్చారండి. అయితే నేను ఆయన ఇచ్చారు కదా, నేను రిప్రజెంట్ ఈవినింగ్ 7కి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. చూడు నాయుడు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజం, వారి కుటుంబం అభివృద్ధి చెందుతాయని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. సెయింట్ ఫాల్స్ గ్రేస్ లూథరన్ తరపున నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్, ఎంబ్రాయిడింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్స్ తదితర వాటిలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు, యువతలకు ప్రశంసా పత్రాలు సదరు చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో అందించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై వారికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. మీరు ముందుగా నాకు 100 సార్లు తిరుగుతున్నారు. మరి సమయంలో గౌరవనీయులు పెద్దలు మరి అది ఎమ్మెల్సీ గారు అయినటువంటి గౌరవనీయులు
మన ఎమ్మెల్యే గారు వాజ్పేయి తండ్రి గారు ఆదిరి గప్పారావు గారిని మన ఆత్మీయ తండ్రి గారు శ్రీపాద్ అప్పటి గారు ఎమ్మెల్సీ చిన్నరాజు గారు సన్మానించుండగా, అలాగే సంఘ పెద్దలు, సంఘ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరీ గారు, సంఘ పెద్దలు, అలాగే దైవ సేవకులు శ్రీ రాజకృష్ణుడు గారు, అలాగే సేవ సమాజం వారు, యవనస్తులు, సండే స్కూల్ పిల్లలు, అలాగే ట్రైనింగ్ పూర్తి చేసిన పిల్లలందరూ కూడా సన్మానించుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాం. ఇది చాలా అమోఘమైనటువంటి ఘట్టము, చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమము, చాలా ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమం. దేవుని యొక్క కృపలో మరి అందరూ ఎదగాలని, తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చుకోబడిన వాక్యానుసారమైనటువంటి రీతిగా సమాజానికి ఎన్నో సేవలు చేస్తూ మరి వారి యొక్క సత్యమణి గారు అమలాలు, అలాగే వారి యొక్క కుమారులు కూడా మరి ప్రజాసేవలో మరి ప్రజల కొరకు వారి జీవితాన్ని అంకితం చేస్తూ అనుదినము అనుక్షణము ప్రజాప్రతినిధులుగా ప్రజాసేవల్లో మరి మగెక్కమవుతున్నటువంటి దేవుని బిడ్డలుగా మరి అప్పారావు గారు మరి దేవుని చేత ఎంతగానో ప్రేమింపబడిన బిడ్డ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారిపైన దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వద్దు, వెళ్ళిపోతాం మేము. ములపర్తి రోజా సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ పాప మనకి సహకరించారు. త్వరగా వెళ్ళిపోండి.
నన్ను ప్రోత్సహించండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచ స్థాయిలో సాధించి చూపిస్తామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ నమ్మకమైన భరోసా వ్యక్తం చేశారు. పాలకులు ఒక తరహా కుట్రతో ఆంధ్రుల బంగారు భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తూ వారి సొంత రాజకీయ ప్రయోజనాలకు మార్గం చేసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి నేటికి 12 ఏళ్లు కావస్తున్నా ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోలేకపోయింది. పాలకుల మత్తుకు, కార్పొరేట్ మీడియా వార్తలకు ఓటర్లు బానిసలుగా మారిపోయి మన వేళ్లతోనే మన కంటిని పొడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గొప్ప మేధావులు, ఉద్యమ నేతలు ఉన్నప్పటికీ వారిని కూడా అవార్డులు, రివార్డులను ఆశ చూపి వారి ఉద్యమ స్ఫూర్తిని, ఆంధ్ర భావజాలాన్ని నీరుగారుస్తున్నారన్నారు. స్వాతంత్ర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని విపత్కర పరిస్థితులు రోజు రోజుకి ఆంధ్రుడి భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ మైదాన పార్టీలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద కుట్ర చేస్తున్నారు. అసలు రాష్ట్ర విభజన జరిగి సుమారు 12 ఏళ్ళు కావస్తుంది. ఈ 12 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కూడా లేదు. రోజు రోజుకి విషయం చెబుతున్నారు. కేంద్రంలో కనీసం ఆంధ్రప్రదేశ్కి బకాయి ఉన్నటువంటి రాయితీలను కానీ, అలాగే విభజన చట్టం ప్రకారం మనకి రావాల్సినటువంటి వాటి కోసం కానీ ఎవరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించేటటువంటి దమ్ము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఒక త్రాటి మీదకి రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణమే మనకు శరణ్యం. ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళెవరికి ఆంధ్ర భావజాలం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర మట్టి వాసన తెలియదు, ఈ నేల విలువ తెలియదు. ఇక్కడ వాళ్ళు ఎవరో బ్రతుకుతా లేదు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ జీవన స్థితి ఇదంతా కూడా పరాయి రాష్ట్రాల్లోని, పరాయి దేశాల్లోని వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలన్నీ. ఇక్కడ రాజకీయాలు మాత్రమే శాసిస్తారు. కానీ మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు కావాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో నా ఆంధ్రప్రదేశ్ అనే భావజాలంతో ఇక్కడున్నటువంటి ఆంధ్రులందరూ కూడా మనం గెలవాలి, మన బిడ్డలను గెలిపించాలని ఒక లక్ష్య సాధనతో మనందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఈ రాజకీయ పార్టీల మొత్తులో పడితే ఖచ్చితంగా మన భవిష్యత్తుతో పాటు మన బిడ్డల భవిష్యత్తు మన కళ్ళ ముందే ఆవిరైపోతుంది. ఇవన్నీ గమనించండి. ఇక్కడ ఏ కుల నాయకుడైనా, ఏ మత నాయకుడైనా సరే మన కోసం కానీ, మన భవిష్యత్తు కోసం కానీ, మన బిడ్డల భవిష్యత్తు కోసం కానీ ఆలోచించేవాడు కాదు. ఇక్కడ కుల జెండాన్ని ఎత్తుకున్నవాడు కానీ, అలాగే మతపరమైనటువంటి ఉద్యమాలకి ఆజ్యం పోస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ చట్టసభలకు వెళ్ళడానికి ఇక్కడ ప్రజల్ని, ఆ వర్గాల ప్రజల్ని, ఈ ప్రాంత జనాన్ని అమ్మేస్తూ వాడి యొక్క సుఖం కోసం, వాడి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఆంధ్ర అనే ఒక భావజాలాన్ని రోజు రోజుకి హీనస్థితికి తీసుకువెళ్ళిపోతున్నాడు. అందుకని ఆనాడు జయాంధ్ర ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందంటే ఆంధ్రుల చరిత్ర దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ కేంద్రాన్ని ఆ రోజు గడగడలాడించినటువంటి చరిత్ర జయాంధ్ర ఉద్యమం. అలాంటి గొప్ప జయాంధ్ర ఉద్యమం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచింది. తెన్నేటి విశ్వనాథం గారు, కాకాని వెంకటరత్నం గారు, అలాగే గౌతు లచ్చన్న గారు ఇలాంటి మహా యోధులు నిస్వార్థమైనటువంటి ఉద్యమాన్ని ఆ రోజు సుమారు 450 మంది తూటాలకి ప్రాణాలు అర్పించారు, ఎదురొట్టారు. ఆంధ్ర పౌరుషం అలాంటిది, ఆంధ్రుల యొక్క సత్తా అటువంటిది. ఢిల్లీ బలగాల్ని తరిమి కొట్టారు ఆ రోజు. విద్యార్థులు నన్ను కాల్చని నా ఆంధ్ర నాకు కావాలి, నా ఆంధ్రుల భవిష్యత్తు నాకు నువ్వేంట్రా నాకు ఇచ్చేది, నా ఆంధ్ర వెలకట్టలేనటువంటి సంపద కలిగినటువంటి రాష్ట్రం నాది అని ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అలాంటి ఉద్యమాన్ని నీరుగార్చినటువంటి చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు. కానీ మనమందరం కూడా జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకొని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా మన బిడ్డల భవిష్యత్తుకి పనికిరాడు. మన భవిష్యత్తును ఎలాగ అమ్మేశారు, మన బిడ్డల భవిష్యత్తు మీద కూడా కుట్ర జరుగుతుంది. అందుకని బిడ్డల యోగక్షేమాలు ఆలోచించేటటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా జై ఆంధ్ర అనే స్ఫూర్తితో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ మహోన్నత ఉద్యమ కార్యాచరణలో, ఈ ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ జయాంధ్ర అనే ఒక స్లోగన్తో ప్రతి వ్యక్తి కూడా ఈ మహోన్నత ఉద్యమంలో
చారిత్రాత్మక స్థానం దక్కించుకోవడానికి ప్రతి ఆంధ్రుడు కూడా భాగస్వాములు కావాలని ముందు ఈ కార్యాచరణని చాలా బలమైనటువంటి ఉద్యమ కార్యాచరణగా తీసుకువెళ్ళడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. బొమ్మూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ జేటీ రామారావు పొట్టిలంక భూముల్లో రైతులు వాహనాలు వెళ్లడానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కడియం మండలం పొట్టిలంక గ్రామం హైవే వద్ద లంక భూముల్లోకి రైతులు వాహనాలు వెళ్లడానికి గత 20 సంవత్సరాలు 2 దశాబ్దాలుగా బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందని, గతంలో టెండర్లు వరకు వచ్చినా ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదన్నారు. కనీసం గోదావరి పుష్కరాల బడ్జెట్లో అయినా ఇరిగేషన్ లేదా R&B ద్వారా బడ్జెట్ కేటాయించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రైతులకు ప్రభుత్వం మేలు చేయాలని కోరుతున్నామన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. కడియం మండలం పొట్టిలంక గ్రామంలో గత 2 రైతులకి గ్రామస్తులకి వాహనాలకి సంబంధించి ఒక బ్రిడ్జి కావాలని చెప్పి 2 దశాబ్దాలుగా కోరుతూ ఉన్నప్పటికీ కూడా అధికారులు, ఇరిగేషన్ అధికారులు కానీ R&B అధికారులు కానీ మా పరిధిలోకి రాదంటే మేము కాదని చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు. పుష్కరాల బడ్జెట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉంది. బొచ్చే చౌదరి గారు గత 2 దశాబ్దాలుగా శాసనసభ్యులుగా వారు కూడా ఉన్నారు. మరి అధికారుల అలసత్వమో, నాయకుల శాపమో, లేకపోతే రైతుల వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా ఇంతవరకు న్యాయం జరగడం లేదు. దీని మీద ఇప్పటికే ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో PGRS సంబంధించి ఒక దరఖాస్తు ఇచ్చి, అయ్యా ఇప్పటికైనా రైతులకు కానీ, మొక్కల వ్యాపారస్తులు కానీ, వాహనాలకు కానీ లోడింగ్ అన్లోడింగ్కి బ్రిడ్జి లేకపోవడం వల్ల తిరిగి అటు కడియప్లంక వైపు నుంచి కానీ, జొన్నాడ వైపు నుంచి కానీ రావాల్సి వస్తుంది. మరీ ఇబ్బందిగా ఉంది. 6,000 ఎకరాలు భూమి కూడా సాగులోకి వచ్చే అవకాశం, డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పరిశీలించమని చెప్పి అధికారులకు ఇచ్చాము. వాళ్ళు ఇరిగేషన్ అధికారులకు రాశారు. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, ఒక 20 రోజుల్లో ఒక డెడ్ లైన్ విధిస్తా ఉన్నాం. దీని మీద ఏ మాట స్పందించడం లేకపోతే అవసరమైతే రూరల్ ఎమ్మెల్యే బొచ్చే చౌదరి గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగారి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకుల సమావేశం అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత 11 నెలల నుండి మసీదులో ఇమాంలు మరియు మౌజన్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు చెల్లించకపోవడంపై ఈరోజు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం వినతి పత్రం ఇచ్చి తక్షణమే వారికి జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్జా మౌలా అలీ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం వల్లే ఇమాంలు, మౌజన్లు జీవనోపాధి పొందుతూ మసీదుల నిర్వహణ సక్రమంగా జరుగుతుందని, 11 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఒకసారి ఆలోచించాలని ప్రభుత్వాన్ని విన్నవించారు. ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి. 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 ముస్లింలకు ఇచ్చిన హామీలు వెంటనే, ముస్లింలకు ఇచ్చిన హామీలు వెంటనే, ముస్లింలకు ఇచ్చిన హామీలు వెంటనే, ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు వెంటనే, బకాయి ఉన్న ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు వెంటనే, బకాయి ఉన్న ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు వెంటనే, ముస్లింలకు ఇచ్చిన హామీలను, ముస్లింలకు ఇచ్చిన ముస్లింలకు ఇచ్చిన హామీలను. జై జగన్, జై జగన్, జై జై జగన్. 10 నెలల కూటమి పాలనలో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే అత్యంత దయనీయ దారుణమైన పరిస్థితులు చేరుకున్న సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ముస్లిం సామాజిక వర్గం. గత జగనన్న ప్రభుత్వంలో, గతంలో ఉన్న అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇమాంకి 5,000, మౌజన్కి 3,000 ఇచ్చేటటువంటి గౌరవ వేతనాన్ని ఇమాంకి 10,000, మౌజన్కి 5,000 అంటే రెట్టింపు చేసి సుమారు 58 నెలల పాటు నిరాటంకంగా అందించింది జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఎలక్షన్లు జరిగిన 2 నెలలతో కలుపుకొని ఇప్పటికీ 15 నెలల పాలనా కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కేవలం 4 నెలలు మాత్రమే, అది కూడా కొన్ని చోట్ల ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా దఫాలుగా ఇచ్చిందంటే మైనారిటీలపైన ఎంతటి దారుణమైన వివక్ష ప్రవర్తిస్తుందన్నది ప్రతి ఒక్కరూ గమనించాలి. సుమారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 118 మసీదులు ఉన్నప్పటికీ ఏ మసీదుకు కూడా 11 నెలల బకాయిలో ₹1 కూడా ఈ రోజు వరకు చేరకపోవడంతో ఆ మసీదులు, ఇమాములు, మౌజన్లు జీతాలు లేక, మెయింటెనెన్స్ లేక మసీదులు మూట పడిపోయి ముస్లింల ధార్మిక విలువలకి కష్టం కలిగేటటువంటి దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో తప్ప. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వారి ఆదేశానుసారం మన జిల్లా అధ్యక్షులు చెలుబోయిన వేణు గారి ఆదేశాలతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి, మా రాష్ట్ర అధికార ప్రతినిధి మౌలా అలీ గారితో పాటు జిల్లా మక్బోర్డ్ మాజీ అధ్యక్షుడైనటువంటి నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు ఆరిఫుల్లా ఖాన్ గారు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి తక్షణమే 11 నెలల జీతాలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలి. దాంతోపాటు ప్రతి నెల కూడా ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖు లోపే మసీదులు వేయాలి. లేని పక్షంలో ప్రజా సంఘాలని, ముస్లిం సంఘాలని, సెక్యులర్ వాదుల్ని, మానవతావాదులను కలుగుని పెద్ద ఎత్తున ఉద్యమించి మసీదులను పరీక్షించుకోవడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకున్నాం. జై వైఎస్ఆర్, జై జగన్. జై జగన్. ముందుగా పత్రికా విలేకరులందరికీ మా ధన్యవాదాలు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల్లో ఇమాం మౌజన్ల వాళ్ళ గౌరవ వేతనం గురించి మన జిల్లా కలెక్టర్ వారికి ఒక వినతి పత్రం ఇవ్వటానికి మసీద్ కార్యదర్శులు, ప్రెసిడెంట్లు అంతా ఇక్కడికి వచ్చి ఉన్నాం, మన మైనార్టీ సోదరులంతాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో నెల అయ్యేటప్పటికి 1వ తారీఖు 2వ తారీఖుల్లో మౌజన్కి, ఇమాంకి 10,000, మౌజన్కి 10,000 నెల వాళ్ళకి గౌరవ వేతనం వచ్చేది. వారు ఫ్యామిలీలతో, పిల్లా పాపలతో వాళ్ళు హాయిగా కుటుంబాన్ని గడుపుకుంటూ మసీదుకు వచ్చిన నమాజీల్ని, పెద్దల్ని అందరినీ కూడా వాళ్ళ ఖురాన్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఖురాన్లు, నమాజులు చదివింతూ నీతి వాక్యాలు బోధిస్తూ వాళ్ళందరికీ సాయం చేస్తూ వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10-11 నెలల నుంచి ఒక్క పైసా జీతం వాళ్ళకి రాలేదు, గౌరవ వేతనం రాలేదు. వాళ్ళు చాలా కుటుంబాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరుంటారంటే మౌజన్లుగా, ఇమాములుగా ఎవరుంటారంటే మసీదుల్లో వాళ్ళకి వెనక ముందు ఏమీ ఆస్తులు లేనోళ్ళు, మరీ పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందులో వాళ్ళకి ఈ 10-11 నెలల నుంచి జీతాలు, గౌరవ వేతనం రాకపోతే ఎవరైనా దాతలు వచ్చి వాళ్ళకి 500, 1000, 200 అలగిచ్చి వాళ్ళకి జీవనోపాధిని కల్పిస్తున్నారు తప్ప మన ప్రభుత్వ సాయం ఏమీ అందట్లేదు. మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెల అయ్యేటప్పటికీ వాళ్ళ గౌరవవేతనం వచ్చేది. వాళ్ళు సుఖ సంతోషాలతో, వాళ్ళ పిల్ల పాపలతో మంచి ఆనందంగా గడిపేవారు. ఈ మధ్య పరిస్థితి చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. మరి ఈ ప్రభుత్వం, మరి ఈ యొక్క కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. సార్ అదేదో చేసి నెల పాత బకాయి ఇస్తూ మళ్ళీ ఇక్కడ నుంచి నెల వాళ్ళ గౌరవ వేతనం వచ్చేలాగా వాళ్ళకి ఏర్పాటు చేయండి అని చెప్పేసి జేసీ గారికి ఓ నమస్కారం పెట్టి వినతి పత్రం ఇచ్చాం. మన సీఎం మన చంద్రబాబు గారు ఈ విషయంలో చొరవ తీసుకొని పేద ముస్లిమ్స్కి, పేద ఇమాం మౌజన్లకి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మీ ద్వారా వారిని వేడుకుంటున్నాం. నమస్తే సార్. రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బ్లాక్ మార్కెట్ ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, బ్లాక్ మార్కెట్ ఆపాలని, రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడారు. రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అధికారంలోకి రాకముందు రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదని గొప్ప ప్రగల్భాలు పలికారని, అధికారంలోకి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారన్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులు ప్రతి ఏటా అప్పుల ఊబిలో కూరుకుపోయి కోలుకొని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎరువులు అందుబాటులో ఉంచాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి అరికట్టాలి. బ్లాక్ మార్కెట్ అరికట్టాలి. బ్లాక్ మార్కెట్ అరికట్టాలి. బ్లాక్ మార్కెట్లో విపరీతంగా అమ్ముతున్నారు. దీన్ని అరికట్టండి. మరో పక్క వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన అంటాడు, అసలు కావాలని రాజకీయం చేస్తున్నారన్నారు.
అయ్యా అచ్చెన్నాయుడు గారు మా జిల్లా రండి, రామవరం, సీతనగరం, ముగ్గల్లా, కొవ్వూరు ఎన్ని ప్రాంతం తిప్పుతాం. నీకు కళ్ళు ఉన్నాయా? కళ్ళు లేని కబోదుగా మారుతున్నావా? లేదా గుడ్డుగా అయిపోయినాయి నీకు? రైతులు హీరో లేక అర్ధరాత్రి 12 లైన్లో ఉంటే నువ్వు పక్కన హీరో లేదన్నావా? మరో పక్క వెళ్తున్నాం. చంద్రబాబు గారు రోబో కాదు, ముందు రోబోలు క్రియేట్ చేయడం కాదు, ఏఐ కాదు. దయచేసి మీరు నిజంగా పరిపాలన చేయాలంటే ఈ ఏపీలో ఒక్క యూరియా ప్లాంట్ ఉందా? మంచిర్యాలలో ఉంది, తెలంగాణలో ఉంది. ఈ ఏపీలో ఉందా? ఉన్న కాకినాడలో ఉన్న ఎల్ఎఫ్సీఎల్ని మూసేశారా? మీ యూరియా ప్లాంట్ పెట్టవా? నీకు నిజంగా ఈ రైతాంగం మీద చిత్తశుద్ధి ఉండుంటే యూరియా ప్లాంట్లు పెట్టు. లేదా నీ ఉద్దేశం అసలు రైతులే వద్దు, అసలు వ్యవసాయం తండగానే గతంలో అన్నావు. అలా మళ్ళీ అంటే మాత్రం రైతులు ఆత్మహత్య మరో మార్గం లేదు. అందుకని రైతుల్ని ఆదుకోవాలి, బ్లాక్ మార్కెట్ అరికట్టాలి. లేకుంటే వచ్చే వారం అటు కొవ్వూరు బిజ్జి, రోడ్డు కంపించి వందలాది మంది రైతులతో రాష్ట్రంలో చేసి స్తంభింపు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్కి ఈ వారం జగ్గంపేట వాస్తవ్యులు, ప్రముఖ పురోహితులు గురుస్వామి మామిళ్లపల్లి రామకృష్ణ, రాధాదేవి దంపతులు మనవరాలు చిరంజీవి గాయత్రి ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు, అర్చక పురోహిత విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్లపల్లి అయ్యప్ప మౌనికల ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు ముఖ్య అతిథిగా హాజరై గాయత్రి, ఐశ్వర్య తల్లిదండ్రులు అయ్యప్ప, మౌనికతో కలిసి పేదలకు అన్నం వడ్డించారు. ఈ రోజున 4 సంవత్సరాల నుంచి జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో, అలాగే జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ 4 సంవత్సరాల నుంచి అన్నగాని జరుగుతున్నాం. ఈరోజు మామిడిపల్లి గారి అబ్బాయి అయ్యప్ప అయ్యప్ప వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్న క్యాంటీన్ ఆయనే స్పాన్సర్ చేశారు. ఇంకో విధంగా ఏంటంటే మనకి అన్న క్యాంటీన్ కూడా అక్కడ గోకార్ రోడ్లో ఒక మొత్తం రెడీ అయిపోతే అక్కడి నుంచి 3 కోట్ల కూడా ఏదైతే
పేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా భోజనాలు అక్కడ గవర్నమెంట్ ద్వారా అన్న క్యాంటీన్ ఒక 30 డేస్లో అరేంజ్ చేయాలి. 5 రూపాయలు భోజనం 5 రూపాయలు. అలాగే టిఫిన్ కూడా మార్నింగ్ టిఫిన్ కూడా 5 రూపాయలకి. ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని ఇదంతా ఎన్టీఆర్ గారిలో జరుగుతుంది. అలాగే నెహ్రూ గారికి కూడా మా యొక్క చెప్తున్నాం ప్రొఫెసర్ జగ్గంపేట టౌన్లో 4 సంవత్సరాలకి జరుగుతుంది. కేవలం కార్యక్రమాలు చేసి నడిపిస్తున్నారు అందరూ కూడా, ఆయన అభిమానులు అందరూ కూడా. తప్పకుండా దాతలందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. తప్పకుండా అన్న క్యాంటీన్ అతి త్వరలో ఓపెన్ అవుతుంది. అందరూ కూడా ఈసారి నుంచి అక్కడికే వస్తే వాళ్ళకి అన్న క్యాంటీన్ అక్కడ అరేంజ్ చేస్తారని నమస్కారం తెలియజేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో అదనపు కమిషనర్ నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 14 ఫిర్యాదులు రాగా వీటిలో ఇంజనీరింగ్కి సంబంధించి 9, టౌన్ ప్లానింగ్కి సంబంధించి 1, రెవెన్యూకి సంబంధించి 1, పబ్లిక్ హెల్త్కి సంబంధించి 2, వార్డు సచివాలయాలకు సంబంధించి 1 ఉన్నాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రతి ఆర్జీ పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు అదనపు కమిషనర్ సూచించారు. ప్రతి ఆర్జీపై సమగ్ర విచారణ చేసి ఆర్జీదారుని సంతృప్తి లక్ష్యంగా చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. అదే ఆ రోడ్లోనే ఇలా వినాయకుడిని పెట్టిస్తారు సార్. అదే ఆర్ట్స్ కాలేజే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్. పీజీఆర్ఎస్ ద్వారా 14 ఆర్జీల స్వీకరణ. యూరియా కొరతపై భగ్గుమన్న సిపిఐ. రైతులకు యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.